మెడికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సౌరభ్ గారికి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కన్సల్టేషన్లో పాల్గొంటున్న హెల్త్, పోలీస్, ట్రాన్స్పోర్ట్, ఆశా, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా నమస్కారం. వాళ్ళ ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే గత సంవత్సరం మన దేశంలో 4,61,000 యాక్సిడెంట్లు జరిగాయని, దాంట్లో 1,38,000 ఫ్యాటలిటీస్ చనిపోయారు. 1,95,000 మంది సీరియస్లీ ఇంజ్యూర్డ్. అంటే దాదాపు 30 యాక్సిడెంట్లు జరిగిన కేసుల్లో 36% ప్రాణాలు కోల్పోతున్నారు. సీరియస్లీ ఇంజ్యూర్ అయి అంగవైకల్యంతోనే ఇతర వాటితో బాధపడుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం 18,000 చిల్లర యాక్సిడెంట్లు జరిగితే దాంట్లో 8,300 చిల్లర చనిపోయారు. అంటే ఆల్మోస్ట్ 45% డెత్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో టేకన్ ప్లేస్. 45%. అదేవిధంగా వీళ్ళ వాళ్ళు సీరియస్లీ ఇంజ్యూర్డ్. ఒక వ్యక్తి ప్రాణం పోతే దాని బాధ ఏంటో ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. బ్రెడ్ విన్నర్ అయితే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా మనం దృష్టి పెట్టాల్సింది యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇప్పుడు చేసాం, యాక్సిడెంట్ కావాల్సిన ఎన్నో కారణాలు చెప్పారు. ఆపోజిట్ డైరెక్షన్లో పోవచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేకుంటే ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉండొచ్చు. రకరకాల కారణాల వల్ల ఇవాళ కొత్త హైవేలు రావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెరుగుదల కారణంగా స్పీడింగ్ పెరగడం, రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకవైపు చూస్తుంటే చాలా చోట్ల డివైడర్ పై నుంచి వచ్చి ఆటో సడన్గా రోడ్డు మీదకి వచ్చేస్తుంది, ఎక్కడి నుంచో లేదా పశువులు వస్తుంటాయి, లేదా అటువైపు రోడ్లో వెళ్తుంటే ఇటువైపు నుంచి ట్రక్ వెళ్ళి అటువైపు కొడుతుంది. మనం తీసరా టోల్గేట్ దగ్గర చూసాం. అతని బాధకి అతనికి అడ్వకేట్ వెళ్తుంటే ఆ ట్రక్ వచ్చి దీనికి వచ్చి దాని మీద పడిపోయింది, అక్కడక్కడే చనిపోయారు. అనేక రకాల హ్యూమన్ ఎర్రర్స్తో మరణాలు సంభవిస్తే దాన్ని మనం ఏం కాపాడలేం. అది దేవుడు ఆ రకంగా రాశాడని అనుకోవచ్చు. కానీ చాలా వరకు మనం యాక్సిడెంట్ ఆపడానికి అవకాశం ఉంది. ప్రధానంగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఆసుపత్రికి వస్తే సరైన చికిత్స అందించడం మా పని. కానీ యాక్సిడెంట్లు జరగకుండా కాపాడాల్సింది మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. అందుకనే ఈ సమన్వయంలో అందరం వీ షుడ్ ఆల్ వర్క్ ఇన్ ట్యాండమ్. ఆ దిశగా యాక్సిడెంట్ తగ్గించే ప్రయత్నం చేయాలి. అయితే యాక్సిడెంట్లు కొన్ని చోట తప్పని పరిస్థితుల్లో జరిగినప్పుడు వాటిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా రాహత్ కార్యక్రమాన్ని తీసుకోవడం. రాహత్ అంటే అందరికీ హిందీ తెలిసే ఉంటుంది, రిలీఫ్. దానికి పేరు ఏదో పెట్టారు, ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అక్యూట్ ట్రీట్మెంట్ అని పెట్టారు. కానీ సింపుల్గా ఏంటంటే రాహత్ అంటే రిలీఫ్ ఇవ్వడం. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రిలీఫ్ ఇచ్చే దిశగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఈ క్రిటికల్ కేర్ డాక్స్ కానీ, లేకపోతే క్రిటికల్ కేర్ సెంటర్స్ కానీ, ట్రామా సెంటర్స్ కానీ దేశవ్యాప్తంగా మంజూరు చేస్తూనే నరేంద్ర మోడీ గారు మళ్ళీ యాక్సిడెంట్లు జరిగిన చోట వెంటనే వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించడానికి తీసుకొచ్చిన కార్యక్రమం నిజంగా అభినందనీయం. మనము యాక్సిడెంట్ జరగకుండా చూడాలి, జరిగిన తర్వాత వారిని వెంటనే గోల్డెన్ అవర్లో కాపాడుకునే ప్రయత్నం చేయాలి. నేను చెప్పిన సంఖ్య చాలా పెద్దగా ఉంది. అధికారికంగా వచ్చే సంఖ్యలు అనధికారికంగా ఇంకా కాస్త ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే ఈ క్రమంలో కేవలం హైవేలని కాకుండా, ఎక్కడ ఎటువంటి వివక్ష చూపకుండా, పేద ధనికాని కాకుండా ఎవరికైనా ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం. మనమైతే ఒక ఇది పెట్టేస్తుంటాం, బెనిఫిషరీ ఉంటారు, బీపీఎల్ ఫ్యామిలీస్ మాత్రమే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇస్తాం. ఇది అది కాకుండా ఎటువంటి వివక్ష లేకుండా ఎవరైనా సరే వాళ్ళకి వైద్యం అందించే 1.5 లక్ష దాకా అందించే దానికి ఏదో గైడ్లైన్స్ పెట్టారు. 48 అవర్స్ లోపల, 24 to 48 అవర్స్ లోపల పోలీసు అథెంటికేషన్ ఇవి జరగాలి. 7 days దాకా ట్రీట్మెంట్ ఇస్తారు. అది ఓకే. దానికి అయితే చాలామంది అనేక కారణాల వల్ల సెక్రటరీ గారు చాలా విస్తారంగా చెప్పారు. ఎవరైనా ప్రాణం పోతుంటే మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది మరీ అమానవీయంగా కొంతమంది వీడియోలు తీస్తూ ఉంటారు. కాపాడదామనే ప్రయత్నం చేయాలి. ఒకటి, మానవతా విలువలను తగ్గడం ఒక కారణం అయితే, రెండవది లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ చేరాలా, ఇక్కడ తిరగాలి, తర్వాత హరాస్మెంట్ ఉంటుంది అని కాస్త ఏదో సామాజిక స్పృహ బాధ్యత తిరిగిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు అక్కడికి వెళ్ళి సాయం చేసే పని చేయట్లా. దీంట్లో ప్రధానంగా మనం గుర్తించాల్సింది అంటే గుడ్ సమరిటన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొస్తే
ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ తర్వాత లేకుండా వాళ్ళకి మళ్ళీ క్యాష్ అవార్డు కూడా 20,000 దాకా ఇచ్చి ఆదుకునే ప్రయత్నం, దీనివల్ల సమాజంలో చాలామంది ముందుకు వస్తారని కూడా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ దీంట్లో ప్రధానంగా ఈ సహకారం ఉండాలి, డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తే యాక్సిడెంట్ జరగకుండా ఉండే, కానీ తప్పకుండా వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం అదే మన అందరి మీద ఉంది. అది మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన కార్యక్రమం. ఇది సంతోషం ఏంటంటే నిన్ననే ఫస్ట్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది. బిఎం రాహత్ కింద రిలీఫ్ దొరికింది. చిత్తూరు జిల్లా నిండ్రా దీంట్లో ఫస్ట్ కేసు ఒకటి వచ్చింది. వాళ్ళకి ట్రీట్మెంట్కి తీసుకెళ్ళి రమాదేవి అనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ఇంత పెద్ద సంఖ్యలో యాక్సిడెంట్ జరుగుతుంటే ఇంతమందిని కాపాడే బాధ్యత మన అందరికీ ఉంది. తర్వాత ఈ 0 అవర్ కింద తీసుకెళ్తే అవకాశాలు ఎక్కువ, పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ప్రాణాలు నిలబెట్టుకోవడానికి. దానికి అదేవిధంగా 108 ఇప్పుడు చెప్పారు. మనం ఫస్ట్ టైం 108లో లాస్ట్ ఇయర్ 25 జూన్లో 108లో గోల్డెన్ అవర్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అది ఎలాగ ఉంది, అర్బన్ ఏరియాస్లో 18, రూరల్ ఏరియాస్లో 23, 33 ఉంది, కానీ గోల్డెన్ అవర్లో తీసుకెళ్తాను. సక్సెస్ఫుల్ ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు దాంట్లో 56% రేట్ ఉంటే గోల్డెన్ అవర్లో ఈ క్యాలెండర్ ఇయర్లో ఈ ఫస్ట్ 3 monthsకి 96% పోయిందంటే చాలా సంతోషకరమైన విషయం అని అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో ఒక సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది, స్టెమీ పేరుతో నడుస్తుంది. దాన్ని కూడా గోల్డెన్ అవర్లో ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లే దిశగా, యాక్సిడెంట్కి సంబంధం లేదు, అది యాక్సిడెంట్ హెల్త్ రీజన్స్తో ఎవరికైనా ఇది వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళడం, వెంటనే అక్కడ వాళ్ళకి లోయర్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్లో ట్రంబోలిస్ చేయడము, టెనెక్టెప్లేజ్ అని చెప్పి ఒక్కొక్క ఇంజక్షన్ 45,000 విలువ చేస్తుంది. దాన్ని 66,700 ఇంజక్షన్ కలెక్ట్ చేసి అన్ని చోట్ల సిఎస్సిలో ఏరియా హాస్పిటల్స్లో పెట్టడం జరిగింది. ఏదైనా పేషెంట్ తీసుకెళ్తే అక్కడ ట్రంబోలిస్ చేసి వాళ్ళని వెంటనే రిలీఫ్ ఇవ్వడం, స్టెబిలైజ్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే హైయర్ హెల్త్ ఫెసిలిటీకి పంపించి ట్రీట్మెంట్ చేయడం. దీని కింద సెమీ కార్యక్రమం కింద 4,730 మంది హాస్పిటల్స్కి వస్తే దాంట్లో ట్రంబోలిస్ చేసుకునే వాళ్ళు కొంతమంది 119 వెళ్ళిపోతే మిగతా 4,000 దాదాపు 600 మందిలో 4,500 మందికి మనం గోల్డెన్ అవర్లో ప్రాణాలు కాపాడగలిగాం. ఒక 200 మంది ప్రాణాలు మాత్రమే పోవడం జరిగింది. అది కూడా చాలా సంతోషించదగ్గ విషయం, ఎందుకంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా ముందుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దీంతో మనం క్రిటికల్ కేర్, మనం తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఇంజూర్ అయిన తర్వాత లేదా ప్రాణాలు పోతున్న పరిస్థితి వస్తే హాస్పిటల్కి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది. ఇవాళ కూడా చాలా దురదృష్టకరమైన ఉదయం లేస్తూనే 5 o'clock ఒక బ్యాడ్ న్యూస్, రోడ్ యాక్సిడెంట్ మంత్రాలయం దగ్గర, ఎవరో కర్ణాటక వాళ్ళు ఫ్యామిలీ 21 మంది ఒకే బొలెరోలో వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత పెద్ద యాక్సిడెంట్ అయింది, స్పాట్ డెడ్ 8 members, 12 patients are condition is very critical. They have been referred to GGH కర్నూలుకి పంపించాం, కానీ ఒకరు మాత్రమే స్టేబుల్గా ఉన్నారు, మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వైద్యం అందించడం ఒక ఎత్తు అయితే, జరగకుండా కాపాడుకునే ప్రయత్నం జరిగే రెండోది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 క్రిటికల్ కేర్ బ్లాక్లు నిర్మించడం జరిగింది. అవి దే ఆర్ రెడీ ఫర్ ఇనాగ్రేషన్. ఇంకో 10 ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తాం. వచ్చే నెల 14వ తేదీ యూనియన్ మినిస్టర్ గారు కూడా రావడం, ముఖ్యమంత్రి గారి సమక్షంలో పూర్తయిన వాటిని ప్రారంభించుకోవడం, అదేవిధంగా మొదలు పెట్టాల్సిన వాటిని భూమి పూజ చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని మనం అందరం కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ రాష్ట్రంలో యాక్సిడెంట్ల కారణంగా ప్రాణాలు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, ఇవాళ ఇటువంటి మంచి కార్యంలో పాల్గొనడానికి అవకాశం కలిగించిన నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.